చేసుకోవడానికి తను ప్రూవ్ చేసుకోవడానికి తన ఫ్యామిలీలో ఉండేటువంటి మెన్ కావచ్చు, విమెన్స్ కావచ్చు సపోర్ట్ చేస్తున్నారు. సో ఓల్డెన్ డేస్లో మనకు అటువంటి సిచ్యువేషన్స్ లేవు. మేబీ మన మదర్స్ కావచ్చు, మన గ్రాండ్ మదర్స్ కావచ్చు, దే ఫాట్ ద బ్యాటిల్స్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఈవెన్ వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా భయపడుతూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ అంతా మారిపోవడానికి కారణం ఉమెన్కి ఉన్నటువంటి విల్ పవర్. సో ఆ విల్ పవర్ ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం, ఎలా మనం ఎలా ఊహించుకుంటాం, మనల్ని మనం ఎక్కడ ఉంచుకోవాలి, మన ఫ్యామిలీలో కావచ్చు, మన ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకోవాలి. అలా తీసుకొని దాని బయటగా పైగా మనం వర్క్ చేస్తున్నప్పుడు మన స్ట్రాటజీస్ మార్చుకోవచ్చు. బై సీయింగ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, మన ఫ్రెండ్స్ నుంచి మన వర్కింగ్ స్టైల్స్ మార్చుకోవచ్చు, మన ప్రొఫెషన్ కూడా మార్చుకోవచ్చు ఏమో మేబీ. కానీ మనల్ని మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, మన లైఫ్లో మనం ఎలా ఉండాలి, ఒక లీడర్గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాన్ని కన్సిస్టెన్సీ ఆఫ్ థాట్ని మన మైండ్లో ఉంచుకొని ఆ విధమైనటువంటి వేని మనం సెలెక్ట్ చేసుకొని మనం వర్క్ చేయాలి. Men work from sun to sun. Women work is never done. I hope you understand. జనరల్గా మేము గట్టిగా ఎర్లీ మార్నింగ్ నుంచి సూర్యాస్తం వరకు పనిచేస్తాం. ఇంటికి వెళ్ళంగానే చక్కగా షార్ట్ వేసుకున్నాం, లేకపోతే ఏదో రిలాక్స్ అయ్యి టీవీ చూసి తింటూ ఉంటాం. బట్ మీ యొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ డిఫరెంట్. మార్నింగ్ 6 నుంచి హాస్టల్లో వర్క్ చేయాలి, స్టడీ అవర్స్ ఉంటుంది, దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి ఫీడింగ్ చేయాలి, మళ్ళా మీరు ఇంట్లో ఉన్న వర్క్ చేసుకోవాలి. సో మీ వర్క్ ఎప్పుడు ఫినిష్ అవ్వదు. అయినా మీరు బ్యాలెన్స్ చేయడం, మీకున్నటువంటి హర్డిల్స్ని, ఛాలెంజెస్ని ఫేస్ చేసి ముందుకు పోవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజియెస్ట్ టాస్క్. ఆ టాస్క్లో మీ పాత్ర ఎంత ఉందో మా పాత్ర కూడా, నేను లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే మీరు, అలానే మనందరం కలుసుకుని ఉండలేము. దట్ ఈస్ ద సేమ్ సెట్ బై పూరి జగన్. ఆడది లేకుండా మగోడు బతకలేడు, మగోడు లేకుండా ఆడది బతకలేదు, అలాగనే వాళ్ళిద్దరు కూడా కలిసి బతకలేరు. ఇప్పుడు గొడవ జరుగుతుంటాయి, అట్లా మనం విడిగా ఉండలేము. ఇట్స్ నేచర్.